అందరికీ నమస్తే అండి. రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సో ఆయన ఒక 2 నెలల నుంచి ఒక సున్నితమైన, ఒక వివాదాస్పద అంశం మీద ఫైట్ చేస్తున్నారు. పూర్తిగా ఒక వర్గాన్ని ఆయన టార్గెట్‌గా చేసుకున్నారు. సో ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసాన్నే ఆయన చేస్తున్నారు. అది సాహసం అనాలా, రిస్క్ అనాలా, లేదా కావాలని టార్గెట్ చేస్తున్నారనాలా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకోవచ్చు. కానీ దీనివలన ఆయనకు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ వచ్చింది అండ్ మంచి మైలేజ్ వచ్చింది, పొలిటికల్‌గా క్రేజ్ వచ్చింది, వ్యక్తిగతంగా బలపడ్డారు. తన నియోజకవర్గంలో కూడా క్రేజ్ పెరిగింది. కానీ ఆయన ఉన్న పార్టీకి మాత్రం నష్టం జరుగుతూనే ఉంది. పర్టిక్యులర్‌గా తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను పరోక్షంగా ఆయన టార్గెట్ చేస్తుండడం అండ్ కొంతమంది నాయకులను ఆయన పరోక్షంగా టార్గెట్ చేస్తుండడం ఇప్పుడు టీడీపీలో కొత్త టెన్షన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని కంట్రోల్ చేయలేరు. మీరు అలా మాట్లాడొద్దు, మీరు అలా చేయలేరని చెప్పలేరు టీడీపీ వాళ్ళు. వేరే ఎమ్మెల్యేలకో అవసరమైతే నోటీస్ ఇస్తారు, లేదా మందలిస్తారు, లేదా గట్టిగా చెప్తారు. రఘురామకృష్ణరాజు గారిని అయితే కంట్రోల్ చేయలేరు. సో ఇప్పుడు నిన్న ఆయన రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి కారే నవీన్ బాబు అని ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు. ఆఫ్టర్ ఆల్ ఒక్క ఎమ్మెల్యేకి, అది కూడా ప్రభుత్వం సపోర్ట్ లేని ఎమ్మెల్యేకి రాష్ట్రంలో క్రైస్తవులంతా భయపడుతున్నారా? ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఆ నియోజకవర్గం మొత్తం క్రైస్తవులు తలుచుకుంటే మట్టిలో కలిసిపోతాడు అని బహిరంగంగా ఒక కత్తి పట్టుకొని కారే నవీన్ బాబు అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇది రఘురామకృష్ణరాజు గారి దృష్టికి వెళ్ళి ఇమీడియట్గా ఆయన మీద ఆకివీడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. అండ్ కారే నవీన్ బాబు అండ్ అతని సోదరుడు ప్రవీణ్ అంట. సో వీళ్ళిద్దరి మీద పోలీస్ స్టేషన్లో ఆకివీడులో కంప్లైంట్ పెడితే ఆకివీడు పోలీసులు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే వీళ్ళిద్దరూ తిరువూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ముఖ్య అనుచరులుగా అక్కడ పోలీసుల దగ్గర స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతో తిరువూరు ఎమ్మెల్యే గారే అక్కడ పోలీసులకు ఫోన్ చేసి వీళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దు, వీళ్ళ మీద కేసు కట్టొద్దు, మా వాళ్ళే అని వీళ్ళ తరపున మాట్లాడినట్టుగా రఘురామకృష్ణరాజు గారు ఒక ఆరోపణ. దీనికి కొలుకుపూడి శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి అఫీషియల్గా ఏమీ స్టేట్మెంట్ రాలేదు. కానీ రఘురామకృష్ణరాజు గారు మాత్రం వీళ్ళు తిరువూరు ఎమ్మెల్యే గారు అనుచరులు, ఒకరికి జెడ్పీటీసీ టికెట్ ఇస్తామన్నారంట. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేని ఏసేయలేరా అని ఒక బీభత్సమైన కత్తి స్టిల్ రిలీజ్ చేసి ఎలాగైనా టార్గెట్ పూర్తి చేస్తారంట. దీని వెనక ఒక పార్టీ పెద్దలు కుట్రను పోలీసులు ఛేదించాలి. సో ఎవరు అడ్డుపడతారో అసలు రంగు బయటపడుతుంది అని రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు నిన్న ఒక పోస్ట్ పెట్టి వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి తరలిస్తే వాళ్ళిద్దరు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు నిజంగానే కొలుకుపూడి శ్రీనివాస్ గారి అనుచరులు అని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఇది ఖచ్చితమైన సున్నితమైన అంశం అండ్ వివాదాస్పదమైన అంశం. రఘురామకృష్ణరాజు గారు పర్సనల్గా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అది ఆ నియోజకవర్గంలో రామాలయ నిర్మాణం వరకు పరిమితమైతే పర్వాలా, కానీ ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం, సో వాళ్ళు అసలు చర్చిలు ఉండకూడదు, ఏది అనుమతులు లేని చర్చిలు ఉండకూడదు అండ్ సౌండ్లు ఉండకూడదు, ఇవన్నీ చెప్పడం వలన లేనిపోని వివాదాలు వస్తున్నాయి. సరే, ఇది ఆయన వ్యక్తిగత అభిష్టం అనుకోవచ్చు. ఆయన అనుచరులు, ఆయన మద్దతుదారులు ఆయనకు సపోర్ట్ చేస్తే చేయొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులు అండ్ ఆ ఓట్ బ్యాంకు డిస్టర్బ్ అవుతున్నమాట వాస్తవం. పైగా ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే గారి మీద కూడా తిరిగి టార్గెట్ చేయడం కూడా మరో కొత్త వివాదానికి రాజేసినట్టుంది. మరోవైపు టీడీపీలో నాయకుడిగా ఉన్న మహాసేన రాజేష్, ఆయన మీద కూడా రఘురామకృష్ణరాజు గారు పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. రాజేష్ కూడా రఘురామకృష్ణరాజు గారిని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారు. ఇద్దరూ డైరెక్ట్గా అనుకోవట్లేదు, కానీ పరోక్షంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారనమాట. సో ఇది పార్టీకి నష్టమా లాభమా? తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఇటువంటి సున్నితమైన అంశాన్ని ఎవరు కెలకలేదు. కెలికినా సరే పార్టీ చూస్తూ ఊరుకోలేదు. కానీ ఇప్పుడు ఈయన కెలుకుతున్నారు. దాని ప్రభావం ఓన్లీ రఘురామకృష్ణరాజు గారి వరకే పరిమితమైన పర్వాలా, కానీ ఆయన కెలుకుతున్నది పార్టీకి కూడా చుట్టుకుంటుందేమో, పార్టీ మెడకు చుట్టుకుంటుందేమో అని చెప్పి పార్టీలో కొంతమంది నాయకులు ఆందోళన పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. కాకపోతే ప్రస్తుతానికి వేచి చూద్దాం అనే ధోరణిలోనే చంద్రబాబు గారు, లోకేష్ గారు ఉన్నారంట. సో ఇది చిలికి గాలివానగా మారితే ఆ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా పార్టీకి నష్టం అయితే తప్పదు.